వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలు మళ్లీ వాయిదా. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ నేతల రాళ్ల దాడి. ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల అధికారి. క్యాతన్పల్లి ఎన్నికల్లో రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయంతి వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తమ కాన్వాయ్తో కాంగ్రెస్ కార్యకర్తలతో తమ ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి కాన్వాయ్పై చేసిన రాళ్ల దాడిలో మందమరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు జావీద్ ఖాన్కు తలపై తీవ్ర గాయం కాగా, జైపూర్ ఏసీపీ గన్మెన్ రాకేష్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అదేవిధంగా మంత్రి కాన్వాయ్పై జరిగిన దాడిలో మంత్రి వాహనం అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రజాస్వామికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన మంత్రి కాన్వాయ్పై బీఆర్ఎస్ గూండాలు చేసిన రాళ్ల దాడి అప్రజాస్వామికమని, తక్షణమే దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ రణరంగంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్పై బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో ఓటు వేయడానికి మున్సిపల్ ఆఫీస్కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు పగిలాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ట్రాఫిక్ కోన్ డివైడర్లు విసిరేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రెస్ కార్యకర్త జావీద్ ఖాన్, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి బీఆర్ఎస్, సిపిఐ లీడర్లు, కార్యకర్తలను చెదరగొట్టారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు వెంటనే మంత్రి, ఎంపీకి రక్షణగా ఉంటూ ఘటనా స్థలం నుంచి మున్సిపాలిటీకి తీసుకువచ్చారు. మంత్రి వెంట వచ్చిన 8 మంది కౌన్సిలర్లు ఎన్నిక జరిగే హాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు 14 మంది బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. మున్సిపల్ ఆఫీసు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్ర టీఆర్ఎస్ కార్యాలయ భవనంలో ప్రత్యేక తెలంగాణ సాధకుడు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జయంతిని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి నాయకుడు విజిత్ రావు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు విజిత్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ఆంధ్రుల దోపిడీ అంతం చేసేందుకు ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణను సాధించుకొని ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి పేరుతో రైతు బంధును అమలు చేశారని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చలో 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 తెలంగాణ రాష్ట్రం ఇక రాదు, ఇక అయిపోయింది, ఇక జీవితాంతం మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఉండాలి అని అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉంటాడు అనుకునే అట్లాంటి సమయంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు మొత్తం తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టి కేవలం 2 ఎంపీ సీట్లున్నా వారి తెలివితోని ఢిల్లీ తలలు వంచి మనకు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం గత 10 సంవత్సరాలుగా మనకు చూపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణలకు పాలన చేత కాదు, చీకటి అయిపోతుంది, కరెంట్ కష్టాలు ఉంటాయి, నీటి కష్టాలు ఉంటాయి అన్న వాళ్ళ నోర్లు అన్నిటి కూడా సమాధానం చెప్పారు. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లు ఉంటే అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చే కాలం నాటి నుంచి ఇలా తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయారు. అన్ని వర్గాలను, రైతులను, యువకులను, మహిళలను, కార్మికులను ప్రతి ఒక్కరిని కాపాడుకొని ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుపోతూ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయారు. పెట్టుబడులు విదేశీ నుంచి అంటే అటు బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ, కర్ణాటకతో కానీ ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రానికి పెట్టుబడి పోవాలన్నా ఫస్ట్ తెలంగాణకు రావాలి, తెలంగాణలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ యువకులకు అనేకంగా అటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అసలు ఊహించని విధంగా కొన్ని పథకాలు, ఏదైతే కేసీఆర్ కిట్టు దేశంలో ఎక్కడ లేదు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కడ లేదు, ఎంతోమంది ప్రధానమంత్రులు అయినరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు, అందరూ రైతులైనరు, స్వయంగా రైతులే ప్రధానమంత్రి అయినరు, స్వయంగా రైతులు ముఖ్యమంత్రి అయినరు. కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ వ్యక్తి ఆలోచించని విధంగా పెట్టుబడి సాయం, రైతు బంధు కింద రైతుకు పైసలు ఇవ్వడం, నేరుగా రైతు అకౌంట్లలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నడూ రూపాయి ఇవ్వలే, అది చేసింది కూడా కేసీఆర్ గారు. ఈ విధంగా అసలు దేశంలోనే రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలి, ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే, ఒక సరైన వ్యక్తికి, రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తికి, రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తికి
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యుల లెక్క పిల్లల లెక్క చూసుకునే వ్యక్తికి అవకాశం ఇస్తే తెలంగాణ ఎంత అద్భుతంగా అభివృద్ధి అవుతుంది, ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారనే విధంగా పరిపాలించారు. వారికి నిండు నూరేళ్ళు ఆ ముక్కోటి దేవతలు తెలంగాణ ప్రజల అందరి ఆశీర్వాదము అందరి ఆశీస్సులు ఉండాలని, నిండు నూరేళ్ళు వారు జీవించాలని, ఆ విధంగా మళ్ళా ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఈ కాంగ్రెస్ చీకటి పరిపాలనను తరిమికొట్టి మళ్ళా ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అని వారి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన మన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 72వ జన్మదిన సందర్భంగా మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున విజితన నాయకత్వంలో బ్రెడ్స్ మరియు ఫ్రూట్స్ పంపకం జరిగింది. ఇలా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ మళ్ళీ రావాలి, 100 ఏళ్ళు జీవించాలి, 3వసారి ముఖ్యమంత్రిగా తనను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈయన జిల్లా ప్రజలు అందరూ అదేవిధంగా కోరుకుంటున్నారు. ఇలా కార్యకర్తలు అందరూ వచ్చి సంతోషంగా కేసీఆర్ జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ కూడా కేక్ కట్ చేసుకోవడం, అట్లాగనే స్కూల్లో టీబీసీఎస్ ఆఫీసర్ కూడా కేక్ కట్ చేసుకోవడం, అందరూ సంతోషంగా ముందుకు రావడం జరుగుతుంది. ఇలా కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఇలా హాస్పిటల్కి వస్తే కేసీఆర్ ఇచ్చిన కిట్టు మర్చిపోయినాం, కేసీఆర్ ఇచ్చిన పిల్లలకు 10,000 రూపాయలు మర్చిపోయినాం, 12,000 రూపాయలు మర్చిపోయినాం, సంక్షేమంగా పుట్టిన పిల్లల్ని అంబులెన్స్ ద్వారా పంపించే పథకాలన్నీ మర్చిపోయినాం. మరి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, వాళ్ళు రద్దు చేయడం వల్ల మా సంతోషాలన్నీ నష్టపెట్టాలని అక్కడున్న స్త్రీలు ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకున్నది. కానీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తేనే మన ఈ సంక్షేమ పథకాలని మనకు వస్తాయి. ఖచ్చితంగా మన బిడ్డలు మన పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఈ సంక్షేమ పథకాలని మనకు అన్నీ వస్తాయని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులు శ్రీ కేసీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు నస్పూర్ పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజలకు ఇంకెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాడులు రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడని రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సమావేశ మందిరంలోకి ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎంపీ వంశీకృష్ణ తాను కలిసి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీలతో కలిసి తన కారుపై దాడి చేశారని అన్నారు. బాల్క సుమన్ కావాలనే మా కారుపై దాడి చేసి కార్యకర్తలతో పాటు పోలీసులను కూడా గాయపరిచారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి నుండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, చివరగా బాల్క సుమన్ రౌడీజంతో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితికి వచ్చిందని అన్నారు. పైగా బాల్క సుమన్ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ వారే టీఆర్ఎస్ దాడులు చేస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. బాల్క సుమన్ అనుచరులు చేస్తున్న దాడులు ఫోటోలు వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, పోలీసులు వారందరిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల్లో ఓడిపోయాడని, ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిజంగా కూని చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ ఎలక్షన్లో ఈరోజు ఉండే నేను ఇద్దరం కూడా కోఆప్షన్ మెంబర్స్. మేము ఈ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి మేము కార్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ బ్యారికేడింగ్ ఉంది. పోలీస్ బ్యారికేడింగ్ దగ్గర మేము వెళ్ళినప్పుడు
బాలకృష్ణ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది. ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కార్ పైన నేనే రాళ్ళు, ఆ సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటారో ఆ బోర్డ్స్ నా కార్ పైన విశ్లేషణ జరిగింది. నిజంగానే ఇది ఫోటోగ్రాఫ్ మీరు చూస్తే ఇది జూమ్ అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రేట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయననే రాళ్ళు తీసుకొని కొట్టడము, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం ఎన్ని సూచనతోని ఆయన హాస్పిటల్లో, ఇద్దరికి గాయాలు జరిగినాయి. ఆయననేమో వారం రోజుల నుంచి అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని. నేను వారికి ఒకటే ప్రశ్న నాకు, మీరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మన చెన్నూరులో కైతాన్పల్లిలో ఎలక్షన్స్ జరిగింది, ఎవరైనా కంప్లైంట్ చేసిందా మాకు ఫోర్సబుల్లీ విత్డ్రా చేపిస్తున్నాడు? అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ అయినాయి, ఎక్కడ కూడా యునానిమస్ అయ్యే పరిస్థితి లేకుండే. కానీ వారి హయాంలో మీకు తెలుసు ఎలక్షన్స్ లేకుండా అప్పుడు జులుం చేసి వారిని విత్డ్రా చేయించడము, పైసలు విచ్చలవిడిగా ఇచ్చి విత్డ్రా చేయించడము, అసలు ప్రజాస్వామ్యం కూని చేసింది ఆయనని. మొన్న ఎలక్షన్లో ఆ పోయిన సంవత్సరం 5 years బ్యాక్ మున్సిపల్ ఎలక్షన్స్లో వారు ఏదైతే దౌర్జన్యం చేసిండ్రో వారికే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత మంచిగా ఎలక్షన్స్ అయ్యి మన ఎలక్షన్లో కూడా మీరు చూసినారు, ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసిందా? ఎవరిపైన కంప్లైంట్ చేసిందా? ఇప్పుడు కైతాన్పల్లిలో కూడా వాళ్ళు ఇంతమంది గెలిచిందంటేనే అదే నిదర్శనం అన్నమాట, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ జరిగినాయని. తర్వాత ఆయనే ప్రెస్కి పోయి ఆయనే చెప్తున్నాడు వివేక్ మా పైన దాడి చేస్తున్నారు. మీరు అందరూ కూడా గమనించాలి, ఎక్కడైనా వారికి ఇన్ని క్యాంపులు పెట్టిండ్రు, ఇన్ని పెట్టిండ్రు. టీఆర్ఎస్ హయాంలో ఏమైంది? పోలీస్ వాళ్ళని తీసుకుపోవడం, రేడ్ చేయించడం, అందరినీ ప్యాక్ చేసేయడము, ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది టీఆర్ఎస్ టైంలో. వారి మీద ఒక్క రేడ్ కూడా లేదు. మీరు కైతాన్పల్లిలో 40 మంది ఇంకా 200 మంది ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సెక్షన్ 144 ఉన్నప్పుడు ఇంతమంది ఉండొద్దు ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా పోలీస్ ఏం చేయలేదు. మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు అధికారాన్ని. కానీ వారు కావాలని మా మీద అటాక్ చేసి మళ్ళీ పోలింగ్ మా కౌన్సిల్ హాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా కార్పొరేట్ కౌన్సిలర్స్ పైన దాడి చేస్తే ఇక వారు వాయిదా అయితేనే మేము బయటకు వచ్చాం. మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. నిజంగానే పోలీస్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎట్లా బాలకృష్ణ అనే ఫోటోలు స్పష్టంగా కనబడుతున్నాయి వారు దాడి చేసినట్టు. ఇక్కడ చూడండి మంచిగా మళ్ళీ ఒకసారి కార్ల పోతున్నారు. మా కార్ని అటాక్ చేసేది ఏం అవసరం ఉంది? అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఏదైతే జులుం చేసినారో మీ అందరూ తెలుసు. మన కోదండరామ్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. వారి ఇంటి పైన మధ్యరాత్రి పోయి ఆయన తలుపులు పలగొట్టి ఆయనను గుంజి ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను వచ్చింది. ఎక్కడైనా ఇట్లా అయిందా? ఇప్పుడు ఈసారి ఈ 2.5 సంవత్సరాలలో ఏదైనా ఎక్కడైనా పోలీస్ రేడ్ అయ్యి టీఆర్ఎస్ నాయకులను గుంజుకొని
బయటికి తీసుకెళ్ళాడు. ఎనీ ఇన్సిడెంట్ అయిందా? తో బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేస్తూ రౌడీ లేక బిహేవ్ చేయొద్దు, అవసరం లేదు ఈ రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకుడు నన్ను అరెస్ట్ చేయించిందా చెన్నూరులో? చెప్పండి. మీరు ప్రెస్ వాళ్ళు మీరు అందరూ తెలుసు కదా, ఆయన ఎంతమందిని చేయించింది అరెస్టు? మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈసారి కూడా కైతన్పల్లిలో కేవలం సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు కొన్ని సీట్లు గెలిచింది, కానీ లేకుంటే ఉండకపోయేది. వారి పరిస్థితి అట్లనే ఉండేది, ఇంకా ఫ్రస్ట్రేషన్. కానీ ప్రజాస్వామ్యం కూలీ చేసింది వాళ్ళు. మందమరి పట్టణం శాంతినగర్లో భర్తను గొడ్డలితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయిన భార్య. వెళ్తే మందమరి పట్టణం శాంతినగర్లో మహమ్మద్ మోహిన్ వయస్సు 42, అతని భార్య చుక్కల అవంతి వయస్సు 41. వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భర్తను గొడ్డలితో భార్య చుక్కల అవంతి దారుణంగా నరికి చంపింది. అనంతరం భార్య చుక్కల అవంతి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లక్షట్పేట పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం విశ్రాంతి భవన ఆవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలను కేక్ను కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలకు భోజన విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు మైలవరపు సుధాకర్, పెట్టెం తిరుపతి, మాజీ కోఆప్షన్ సభ్యుడు నూనె ప్రవీణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షట్పేట్ ఐబీ ప్రాంగణంలో లక్షట్పేట్ మండలం, అటు రూరల్ ఇటు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు 2001లో అప్పుడున్న సమయంలో ఇక మళ్ళా చంద్రబాబు నాయుడుకు తిరుగులేదు, ఇక 2020 వరకు ఆయన్నే ఉంటాడు, ఇక తెలంగాణ రాదు, అసలు తెలంగాణ చర్చే లేని సమయంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి వారికి ఉన్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి ఒక్కడై ముందుపడి 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ ఉన్న ప్రతి రాజకీయ పార్టీతోని జై తెలంగాణ అనిపించి దేశంలో వివిధ పార్టీల మద్దతుతోని అక్కడ ఢిల్లీలో ఉన్న జాతీయ పార్టీలతో కూడా జై తెలంగాణ అనిపించి 2 ఎంపీలతోని తెలంగాణ ఎట్లా సాధిస్తారు అని ప్రశ్నించే వారికి తన ప్రాణాన్నే పరంగా పెట్టి తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక పద్ధతిలో తెలంగాణ మూవ్మెంట్ని తీసుకుపోయి ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించడం జరిగింది. ఇక తెలంగాణ వస్తే చీకటవుతుందని, పరిపాలన రాదని, వ్యవసాయం దండిగవుతుందని హేళన చేసిన వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా ప్రజల మద్దతుతో మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఒక మాట కాదు, ఇంటింటికల్లా ఫలాలు ఇచ్చినటువంటి పథకాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఈనాడు అటువంటి పథకాలు ఇంటింటి చేరవేయటువంటి సందర్భాలు మరి ఈనాడు ప్రతి ఒక్కరికి ఏదైతే మరీ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనే ప్రజల్లో రావడం, ఏ పథకం కూడా లేని పరిస్థితిలో ఏదైతే రైతు బంధు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ, మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ, రకరకాలుగా ఏదైతే ప్రభుత్వం ద్వారా సాయం దొరికిందో ఆనాటిది ఈనాటి వరకు ఏమీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిన్నగాక మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా రకాల డబ్బు రూపకంగా ఒక అన్యాయంగా కేసులు పెట్టడం, అన్యాయంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే బెదిరియడం రకరకాలుగా జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఇలా అదృష్టం ఏంటంటే మంచిగా ఉంది కాబట్టి కాతరపల్లి కానీ, ఆసిఫాబాద్ కానీ కొన్ని
గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈనాడు లక్షేట్పేట మున్సిపాలిటీలోని స్థానిక ఐబీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపడి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధించే దిశగా 9 సంవత్సరాల పరిపాలన కొనసాగించి ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకొని అన్ని విధాల దేశంలో ఎక్కడో లేనటువంటి సంక్షేమ పథకాలను కానివ్వండి, అభివృద్ధి పథకాలను కానీ తీసుకొచ్చేసి తెలంగాణ వైపు దేశం ఇటు మన వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మాయ మాటలకు ప్రజలు ప్రలోభపడి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలు మళ్లీ వాయిదా. మంత్రి వివేక్ కాన్వాయ్ పై బీఆర్ఎస్ నేతల రాళ్ల దాడి. ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల అధికారి. క్యాతన్పల్లి ఎన్నికల్లో రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయంతి వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.